హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చూసారా మా గ్రౌండ్? అందరం రోల్ కోయిల్కి వచ్చాము. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు కూర్చున్నారు. అంటే అప్పుడప్పుడు పిలుస్తారు కదా, అందుకే తొందర అయిపోయి వచ్చాను ముందు. ఊరికి సరదాగా అంటున్నాను, అప్పుడప్పుడు పిలుస్తారు కదా మాకు. అంటే నేను చెప్పింది నిజమేలేండి, అప్పుడప్పుడు పిలుస్తారు కాబట్టి కరెక్ట్ టైమింగ్ అయితే తెలియక వచ్చేసాను తొందరగా. అందుకే ఇద్దరు మేడంలు వస్తాను, వాళ్ళకి ఎదురుకి వెళ్తాను నేను. రోల్ కాల్ అయిన తర్వాత ఈరోజు మా ఆయన మటన్ తెచ్చాడు. ఇంటికి వెళ్ళి వంట అయితే చెయ్యాలి. బాబుకి కాపీసి స్నానం కూడా చేస్తాను. వచ్చాను కొంచెం లేట్ అయినా పర్లేదని. అలా ఎలాగో ముందు వచ్చానని చెప్పేసి క్యాంటీన్కి వెళ్ళి జిలేబీ తీసుకున్నాను. సరే, రోల్ కాల్ అయితే అయిపోయింది, వచ్చేస్తున్నాము. ఫ్రంట్కి చూపిస్తాను చూడండి, జనాలు ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ అలా ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్ళి వస్తున్నారనమాట. అందరూ వెళ్ళిపోయారు. ఆల్రెడీ టైము 7 అయిపోతుంది దగ్గర. కొంచెం కాకపోతే కొంచెం వైట్గానే ఉంది, ఇంకా చీకటి పడలేదు, వేసవికాలం కదా. నేను కూడా ఇంటికి వెళ్ళి కొంచెం పని తొందరగా చేసుకోవాలి. వంట అసలు ఈ వేసవికాలంలో వంటగది ఉండాలంటేనే భయం వేసేస్తుంది, అంత వేడిగా ఉంటుంది. ఆ ఉడుకుతానే లేవగానే మనం ఉడికిపోతాము. సరే, ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇదిగోండి, మటన్ అయితే తీసుకొచ్చాడు. 350 గ్రాములు అంట, 180 రూపాయలకి. రీజనబుల్లే కదా, తినొచ్చు మంచిగా. మనకి ఏ పీస్ కావాలంటే ఆ పీస్ కొట్టిసేస్తాడు వాడు. అంటే మనకి మెత్తడి మొక్కలు కావాలంటే మెత్తడి వేస్తాడు, దుమ్ములు కావాలంటే దుమ్ములు వేరేగా వేస్తాడు. మనకి ఏవి కావాలంటే అవే కొట్టిసేస్తారు. ఇక్కడైతే నేను ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆవాలు ఏంటంటే నల్ల ఆవాలు దొరకవు సాధారణంగా, ఈ తెల్ల ఆవాలే దొరుకుతాయి మాకు, ఇంకా అవే వాడుతున్నాను. నేను ఎప్పుడు కుక్కర్లో అయితే ఇలా వేసి వండను మటను, కానీ ఇదే ఫస్ట్ టైం వండడము. చూడాలి ఎలాగ వస్తుందో. బాబు కూడా చిన్న పీసులు తింటాడేమో కారం లేకుండా, ఫస్ట్ ఆడి కోసం వేరే 2 ముక్కలు తీసి ఉంచాను. అందుకోసం వాడి గురించి కుక్కర్లో పెట్టాను. ఇంకా మార్కెట్కి వెళ్తూ మా ఆయన వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాడు. ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు, చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది. మటన్ వేరేగా ఇంకా వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఉడికినప్పుడు మళ్ళీ వేద్దామని చెప్పి వాటర్ కూడా సపరేట్ చేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ పేస్ట్, ఈ ముక్కలు అయితే ఉడుకుతున్నప్పుడు టమాటో ముక్కలు ఇవన్నీ వేద్దామని వాటిని కూడా వేరే పెట్టుకున్నాను, పుదీనా వాటిని. ఇంకా ఉల్లి ముద్ద అయితే ఇక్కడ వేగుతుంది. ఈలోపు మా ఆయన పలావ్ చేద్దామని తయారయ్యాడు. బాగానే వండుతాడు మా ఆయన. కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ లేవు, ఏదో ఉన్న వాటితో అలా చేసేసుకుంటాను. నాన్ వెజ్ కదా అని చెప్పి మామూలు రైస్ ఏం తింటామని. ఇంకా చెమటలు అయితే ఎక్కిపోతుండే. అసలు చాలా వేడిగా ఉంటుంది వాతావరణము. చూడండి ఎంత వేడిస్తుంది, ఎలా ఉన్నాడో. ఆఖరికైతే వండించాడు. ఇలా వచ్చింది మటన్ పలావ్ అయితే బాగానే వండాడు. కాకపోతే కొంచెం రైస్ ఉడకలేదు, ముందు ఆపేసాము, విజిల్ చూసుకోలేదు. తినేసి ఇంకా మంచిగా పడుకుని పోవాలి. నేను ఇప్పుడు కుక్కర్లో వచ్చి వండను, కానీ ఈసారి ఎందుకో ట్రై చేశాను అలాగా. అంటే బాబు కూడా గుండెకాయ అంటాం కదా, లివరు, అది అడిగి పెడదామని చెప్పేసి ఇంకా అలా కొంచెం కుక్కర్లో వేసి ఈరోజు వండాను. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. ఎప్పుడు వండలేదు నేను అలా, కానీ ఇదే ఫస్ట్ టైం అలా వండము. ఇంకా ఫుడ్ అయితే తినేస్తాము. మా ఆయన ఎదురు కూర్చొని తింటాడు, నేను ఇక్కడ తింటున్నాను. ఇంకా మరి బాబు ఆగడు కదా, అందుకే ఒడిలో వేసుకొని తింటాను. ఇంకా ఆడు ఏదో ఒకటి చిన్న బంగాళదుంప ముక్కలు వాటి చిన్న రైస్ వాటి చిన్న పెడితే తింటాడు ఆడున్న. ఇంకా అందుకే చిన్న పెడుతున్నాను ఆడుకున్నా. చూడండి నోరేసి సప్పరిస్తాడు. అడిగి నచ్చితే తింటాడు, లేకపోతే చేతి తోసేస్తాడు వద్దని. ఇంకా అదనమాట. మటన్ ఇక్కడ రేటు 575 రూపాయలు కేజీ. తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు బాగా. అంటే రేపు శనివారం కదని చెప్పి మేము ఎక్కువ తెచ్చుకోలేదు, అందుకే కొంచెమే తెచ్చుకున్నాము. సరిపోదు మాకు అది. సో డిన్నర్ అయితే కంప్లీట్ తర్వాత గిన్నెలు అవన్నీ దమ్ముకొని ఇంకా అన్నీ క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే రేపు శనివారం కాబట్టి. క్లియర్ చేసుకొని ఇంకా పడుకుని పోవాలి. సారా పర్మిషన్ అడిగాను రేపు బయటికి వెళ్దామని. బయటికి కూడా వెళ్ళాలి, చూడాలి మార్నింగ్ లేచిన తర్వాత ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని. అదనమాట. చూడండి ఎలా చూస్తాడో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ గుడ్ నైట్.